Hello, my dear students. Welcome back to my channel, Nursing Tutorials. Hello, everyone. As you all know that we are in discussion of educational technology in nursing education, Unit 8. So, as a part of it, today in this video, we are going to discuss long answer question number 2. What is value-based education in nursing and explain its components. మీ అందరికీ తెలుసు మనం ఇప్పుడు ఎడ్యుకేషనల్ టెక్నాలజీ నర్సింగ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం కదా సెమిస్టర్ 5 నుంచి. సో ఈ సబ్జెక్ట్ నుంచి యూనిట్ 8లో క్వశ్చన్ నెంబర్ 2 వాట్ ఈస్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇన్ నర్సింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్ అనే క్వశ్చన్ ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆర్ యు క్లియర్? Then move to next slide to start our discussion. So, what is our today's question? Question number 2. What is value-based education in nursing and explain its components? First of all, see definition of value-based education in nursing. Here I have given you in detail definition in very simple terms so that it can easily understandable to everyone. Now see. Value-based education in nursing focuses on teaching moral values, ethics, and principles to develop compassionate, respectful, and responsible nurses. It prepares students not only with knowledge and skills, but also with the right attitude and behavior to deliver high-quality, ethical patient care. So, did anyone understand after reading it? ఏమైనా అర్థమైందా? ఓకే, దెన్ లెట్ మీ టెల్ యూ ఇన్ వెరీ సింపుల్ వర్డ్స్. ఫస్ట్ నాకు ఇది చెప్పండి, వాల్యూ అంటే ఏంటి? సారీ, వాల్యూస్ అంటే ఏంటి? విలువలే కదా. సో ఈ వాల్యూస్ మన లైఫ్కి రైట్, గుడ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్. ఐఎమ్ ఐ రైట్? అంతే కదా. సో అటువంటిది ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ని మన నర్సింగ్లో ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఇట్ నాట్ ఓన్లీ గివింగ్ every student knowledge and skill but also makes every student how to be honesty, how to be responsible, how to be respectful and how to be empathy and how to be patient. ఓకే, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్లో డెవలప్ అవ్వడానికి, అలాగే ఇవన్నీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ నేర్చుకోవడానికి ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, జస్ట్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి చూడండి, వాల్యూస్ అంటేనే విలువలు. సో ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మన నర్సింగ్లో ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మనకి నాలెడ్జ్ అండ్ స్కిల్సే కాకుండా ప్రతి ఒక్కరికి ఏం నేర్పిస్తుంది? ఏ విధంగా ఎంపతితో ఉండాలి, ఏ విధంగా మన ప్రొఫెషన్లో రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, అండ్ పేషెంట్స్తో ఎలా హానెస్టీగా ఉండాలి, అలాగే ఎథికల్ స్టాండర్డ్స్ని మన ప్రొఫెషన్లో యూజ్ చేసుకుని గుడ్ కేర్ని పేషెంట్స్కి ఎలా ఇవ్వాలి. ఓకే, అండ్ ప్రతి ఒక్కరిని కైండ్నెస్తో అండ్ ఈక్వల్గా ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఇటువంటి మారల్ థింగ్స్ని మనకి నేర్పించేదే ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఓకే, సో త్రూ దిస్ ఎడ్యుకేషన్ we will develop moral values like compassionate, respectful, and responsible behavior to deliver a high quality and ethical patient care. Okay, high quality and ethical based patient care ni మనం అందివ్వడానికి మనలో నిజాయితీ, రెస్పెక్ట్ఫుల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనే మోరల్ వాల్యూస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అయితే హెల్ప్ అవుతుంది. ఓకే, అవర్ నెక్స్ట్ లైన్ we have components of value based education in nursing. So components ante enti? Here I have given you the meaning of it. First see components, the main elements or key values that together make up value based education in nursing. Components వచ్చేసరికి things or elements which together make us good nurse or a good human being. Okay, వాల్యూస్లో కాంపోనెంట్స్ వచ్చేసరికి క్వాలిటీస్. ఓకే, ఈ క్వాలిటీస్ అన్నీ కలిపి వాల్యూ బేస్డ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక స్టూడెంట్ని గుడ్ నర్స్ ఆర్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అయితే మారుస్తాయి. ఓకే, ఆర్ యు క్లియర్?
ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఒక కేక్‌ని తీసుకోండి. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ కేక్స్? ఈరోజు ఈ కేక్‌ని మనం వాల్యూస్‌లో ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ అనేది ఒక కేక్ తీసుకుంటే అందులో వాడే ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి గదా! అంటే ఏముంటాయి? ఫ్లోర్, షుగర్, ఘీ, మిల్క్, సమ్‌వాట్ అలా ఉంటాయి గదా! ఇవన్నీ గూడా కాంపోనెంట్స్. ఓకే. అర్థమవుతుంది గదా! సో, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపి ఒక మంచి కేక్‌నైతే ప్రిపేర్ చేస్తాయి. ఎనీవన్ ఫ్లోర్ గావచ్చు, షుగర్ లేదా మిల్క్ ఎనీథింగ్ ఏ ఇంగ్రీడియెంట్ మిస్ అయినా సరే కేక్ అనేది సరిగ్గా రాదు. సో, జస్ట్ లైక్ దట్ దీస్ ఆర్ ద కీ ఎలిమెంట్స్ ఇన్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ that together make a student as a good nurse or a good human being. ఓకే. సో ఇవన్నీ కలిపి ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా ఒక స్టూడెంట్ని మంచి నర్స్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అయితే మార్చడానికి హెల్ప్ అవుతాయి. ఓకే. నౌ సి కాంపోనెంట్స్ వన్ బై వన్. అవర్ ఫస్ట్ కాంపోనెంట్ ఈజ్ కంపాషన్ అండ్ ఎంపతి. ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా మనలో కంపాషన్ అండ్ ఎంపతి అనే క్వాలిటీని డెవలప్ చేస్తుంది. ఓకే. సో వాట్ యు మీన్ బై కంపాషన్ అండ్ ఎంపతి? మీన్స్ అండర్స్టాండింగ్ పేషెంట్స్ పెయిన్ అండ్ ఫీలింగ్స్. ఓకే. సో మనలో ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా కంపాషన్ అండ్ ఎంపతి అనే క్వాలిటీ డెవలప్ అవుతుంది. ఈ క్వాలిటీ మన నర్సింగ్ ప్రొఫెషన్లో ఏ విధంగా యూస్ అవుతుంది అని అంటే అండర్స్టాండింగ్ వన్స్ ఫీలింగ్స్ లైక్ పెయిన్. ఓకే. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అంటే పెయిన్ఫుల్గా ఉందా, లేదు వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి అంటే పేషెంట్స్ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. కంపాషన్ అండ్ ఎంపతి మీన్స్ అండర్స్టాండింగ్ వన్స్ ఫీలింగ్స్ లైక్ పెయిన్, సఫరింగ్ ఎక్సెట్రా. ఓకే. నెక్స్ట్ ethical practice means following moral principles and professional standards. So through this it is going to develop ethical practice in our profession. అంటే నథింగ్ బట్ ఫాలోయింగ్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్. అంటే ఏవైతే సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, రూల్స్, ప్రొఫెషనల్ గైడ్ లైన్స్ ఉన్నాయో వాటన్నిటిని మన ప్రాక్టీస్లో ఫాలో అయ్యేలా చేస్తుంది. సో దట్ బై ఫాలోయింగ్ దీస్ principles and professional standards automatically our nursing practice will become a ethical based practice. Okay. సో దట్ పేషెంట్కి గుడ్ కేర్ని అయితే ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే. నెక్స్ట్ ప్రొఫెషనలిజం. సో త్రూ దిస్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ it going to teach us upholding the standards of the nursing profession through responsible and respectful behavior. అంటే ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మనకి ప్రొఫెషనలిజంని టీచ్ చేస్తుంది. అంటే రెస్పెక్ట్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ అయితే మనలో డెవలప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరింగ్ ప్రాపర్ యూనిఫామ్, మెయింటైనింగ్ పంక్చువాలిటీ అండ్ మెయింటైనింగ్ పేషెంట్ రికార్డ్స్ యాక్యురేట్లీ. ఓకే. టైంకి రావడం, ప్రాపర్ యూనిఫామ్ని మెయింటైన్ చేసుకోవడం, పేషెంట్ రికార్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని అప్ టు డేట్ యాక్యురేట్గా మెయింటైన్ చేయడాన్ని ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఈ ప్రొఫెషనలిజంలో టీచ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ కల్చరల్ కాంపిటెన్స్ మీన్స్ రెస్పెక్టింగ్ అండ్ అండర్స్టాండింగ్ డైవర్స్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ పేషెంట్స్. నథింగ్ బట్ గివింగ్ రెస్పెక్ట్ టు కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ పేషెంట్స్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ allowing patient to follow their religious customs or beliefs during hospital stay. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు ప్రే ఫర్ దేర్ గాడ్, వాళ్ళు ప్రే చేసుకోవాలి అని అనుకుంటే మనం అలౌ చేయడం. ఇలా చిన్న చిన్నవి ఏమైనా వాళ్ళ యొక్క రిలీజియస్ కస్టమ్స్ ఉంటే వాళ్ళని అలౌ చేయడం. అంతే తప్ప దేర్ షుడ్ బి నో బిహేవియర్ ఫ్రమ్ అవర్ సైడ్ దట్ కాసెస్ ట్రబుల్ టు పేషెంట్. ఓకే. మన వైపు నుంచి పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది కలిగించే బిహేవియర్ అయితే ఉండకూడదు. ఓకే. వీ హ్యావ్ టు give respect to their cultural beliefs and we have to understand their cultural backgrounds. Okay. Next component number 5, holistic and patient centered care means treating the patient as a whole person, body, mind and spirit. So
through this value-based education, we are going to learn about holistic patient care. Okay, so holistic patient care ante enti? Including everything means body, mind and spirit. Okay, everything ni include చేసుకుని కంప్లీట్ కేర్ ని ప్రొవైడ్ చేయడాన్ని హోలిస్టిక్ కేర్ అని అంటాం. ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ప్రొవైడింగ్ కేర్ టు ఏ క్యాన్సర్ పేషెంట్. క్యాన్సర్ పేషెంట్కి మీరు కేర్ ఆర్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందా ఆమె పెయిన్ ఆర్ సఫరింగ్కి? కాదు కదా. మీరు ఆమె పెయిన్ ఆర్ సఫరింగ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అదే విధంగా అట్ ద సేమ్ టైం ఆమె డిప్రెషన్లో ఉందా లేదా అది కూడా మనం అబ్జర్వ్ చేసి ఆమెకి నీడెడ్ ఎమోషనల్ ఆర్ సైకలాజికల్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇదే హోలిస్టిక్ కేర్. ఓకే, అంటే జస్ట్ నాట్ అబౌట్ గివింగ్ ట్రీట్మెంట్ ఇస్తే మాత్రమే సరిపోదు. ఒక పేషెంట్కి కంప్లీట్గా క్యూర్ అవ్వాలి అని అంటే గుడ్ సైకలాజికల్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 6, టీమ్వర్క్ అండ్ కొలాబరేషన్. Working effectively with other healthcare professionals. So, through this, it is going to develop teamwork and collaborative quality in us. And for example, in us coordinate with doctors, physiotherapists, nutritionists, and other co-workers to provide holistic care to the patient. Okay. So, teamwork అంటే ఏంటి? Nothing but collaborative or coordinating with అదర్ కోవర్కర్స్, అంతే కదా. సో ఇలా అందరితో కోఆర్డినేట్ అవ్వడం ద్వారా మనం పేషెంట్కి అయితే హోలిస్టిక్ కేర్ని ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఇలా కోఆర్డినేట్ అవ్వడానికి మనలో ఈ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ క్వాలిటీని అయితే ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 7, అడ్వొకేసీ మీన్స్ ప్రొటెక్టింగ్ పేషెంట్స్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్. సో అడ్వొకేసీ మీన్స్ ప్రొటెక్టింగ్ పేషెంట్స్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్. ఓకే, అంటే పేషెంట్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రొసీజర్ పేషెంట్కి తెలియకుండా, పేషెంట్ కన్సెంట్ లేకుండా కనుక స్టార్ట్ చేస్తున్నారు అని అంటే అట్ ద టైమ్ వీ హ్యావ్ టు స్పీకప్. ఓకే, మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఫస్ట్ పేషెంట్ కన్సెంట్ తీసుకుని ఆ నెక్స్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి అనేది అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో మనం కంపల్సరీ చెప్పాలి. ఓకే, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దేర్ రైట్స్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఓకే, అక్కడ పేషెంట్ కాన్షియస్ లేదా అన్కాన్షియస్ ఏ విధంగా ఉన్నా సరే మనం పేషెంట్ రైట్స్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఏదైనా తప్పు జరుగుతున్నా, లేదు కన్సర్న్ ఫార్మ్స్ లేకుండా, పేషెంట్కి తెలియకుండా ఏదైనా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నా అక్కడ మనం ఇమీడియట్గా మాట్లాడాల్సి ఉంటుంది కన్సర్న్ ఫార్మ్స్ అండ్ పేషెంట్కి ఇన్ఫార్మ్ చేయడం గురించి. ఓకే, నెక్స్ట్ పర్సనల్ ఇంటిగ్రిటీ మీన్స్ బీయింగ్ హానెస్ట్ అండ్ మోరలీ అప్రైట్ ఇన్ ఆల్ యాక్షన్. అంటే ప్రతి సిచ్యువేషన్లోనూ మనం హానెస్టీగా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు డ్యూటీ చేస్తున్నారు. సో మీ షిఫ్ట్లో ఏదైనా మెడికేషన్ ఎర్రర్ జరిగింది. సో ఇమీడియట్గా మీరేం చేయాలి? యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ ఇట్ టు హయ్యర్ అథారిటీ కదా. అలా కాకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ మాల్ ప్రాక్టీస్, అంతే కదా. సో all my dears, whatever it is, in every situations you have to be honest. Okay, next, continuous improvement means ongoing learning and self development to improve care quality. So we have to show always in interest of learning new things. Okay, సో మన కెరీర్కి ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇలా నేర్చుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది? మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా. మనం ఎప్పుడు కొత్త కొత్త విషయాలు ఎలా నేర్చుకోవాలి ఏంటి అనే ఇంట్రెస్ట్తో ఉండాలి. సో ఆటోమేటిక్గా మన కేర్లో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, అటెండింగ్ ఆఫ్ న్యూ వర్క్ షాప్స్ ఆర్ లెర్నింగ్ న్యూ ఇన్ఫెక్షన్ కంట్రోల్ టెక్నిక్స్. ఈ విధంగా మనం న్యూ థింగ్స్ని నేర్చుకోవడం వల్ల మన క్వాలిటీ ఆఫ్ కేర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 10, క్రిటికల్ థింకింగ్ means analyzing situations carefully to make sound clinical judgments. So through this you have to know that situation ఎలా ఉన్నా సరే, అంటే ఎటువంటి క్రిటికల్ ఆర్ ఎమర్జెన్సీ అయినా సరే మీరు ఆ సిచ్యువేషన్ని కేర్ఫుల్గా అనలైజ్ చేసి
కరెక్ట్ క్లినికల్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సడన్లీ అబ్సర్వ్ ఏ పేషెంట్ హ్యావింగ్ డీవియేషన్ ఇన్ హిస్ ఆర్ హెర్ వైటల్స్, దెన్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు టేక్ డెసిషన్ ఆఫ్ ఇన్ఫార్మింగ్ ఏ డాక్టర్. ఓకే, సో ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు, వైటల్స్లో డీవియేషన్ వచ్చింది అని అంటే వెంటనే ఆ చేంజెస్ అన్నిటిని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి డాక్టర్కి అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. సో దట్ ఇన్ టైంలో ఎటువంటి టైం వేస్ట్ అవ్వకుండా యాక్యురేట్ ట్రీట్మెంట్ ఏదైతే పేషెంట్కి నీడ్ ఉందో అది ప్రొవైడ్ చేయగలుగుతారు. సో దట్ పేషెంట్ విల్ సేఫ్. ఆర్ యు క్లియర్ అబౌట్ దిస్? సో టోటల్ మనకి 10 కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి, అంటే వాల్యూస్లో కీ ఎలిమెంట్స్. ఓకే, ఎవ్రీ ఎలిమెంట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఎవ్రీ ఎలిమెంట్ మీలో ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ని డెవలప్ చేస్తున్నాయి. Those and all going to develop a moral values in your profession. Okay, are you clear? So through this we completed our 2 days class. Thank you all. Thank you so much for your amazing patience throughout the class. We'll meet again in next class with new topic. Until that, stay tuned in Nursing Tutorials 99. Bye. Have a nice day. And don't forget to like, share, and subscribe. If you want to share your feedback or ideas, please do comments.